హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హైదరాబాద్లోని కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇట్లా జర్నీస్ చేయడం అంటే చాలా ఇష్టం. అసలు వీడియోస్ చేయడం అన్నది అసలు నేను ఎప్పుడు చేయలేను. నాకు వీడియోస్ చేయడం అవేవి రావు. కానీ మా బావని వీడియోస్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి నాతోని వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసి ఇట్లా ఈ వీడియో తీద్దాం, ఇట్లా వేద్దాం అవన్నీ ఐడియాస్ ఇచ్చి నాతో వీడియోస్ చేయిస్తున్నాడు. ఫ్యూచర్ బాగుంటుంది వీడియోస్ చేయడం వల్ల. యూట్యూబ్ తోని కొందరు లక్షలు సంపాదిస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు వేయద్దు, మనం కూడా ట్రై చేద్దాం. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది అని చెప్పి కాబట్టి మనం చేసుకుంటూ పోతే మన టాలెంట్ అన్నది తెలుస్తుంది. ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో మనం కూడా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంటాం. హైదరాబాద్ సిటీ అయితే చాలా బాగుంది. కర్మన్ ఘట్ ఏరియా వచ్చేసింది. ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇగో వెళ్ళగానే పార్కింగ్ టికెట్ తీసుకున్నాం. మా బావ కోరుకున్న కోరిక నెరవేరింది. ఈ టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ ఆంజనేయ స్వామి ధ్యాన రూపంలో ఉంటాడు. ఇది కాకతీయ రాజు అయిన 2వ ప్రతాపరుద్రుడు ఈ గుడిని నిర్మించాడు. కానీ 17th సెంచరీలో ఔరంగజేబ్ ఈ గుడిని ధ్వంసం చేద్దామని తన సైన్యంతో వచ్చినప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దంతో, అంటే నువ్వు ఆలయాన్ని ధ్వంసం చేయాలి అనుకుంటే మనసుని గట్టిగా చేసుకో అనే శబ్దాలు వినిపించాయంట. ఆ శబ్దాలు విన్న ఔరంగజేబ్ వెనక్కి వెళ్ళిపోయాడు. సో అప్పటి నుండి దీన్ని శ్రీ కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ అని పిలుస్తున్నారు. సో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు రామాలయం, స్ఫటికలింగాలయం, శ్రీ జగన్నాథ స్వామి ఆలయం, స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం, నాగదేవతలు, వేణుగోపాల స్వామి ఆలయం, సరస్వతీదేవి ఆలయం, ఇంకా ఇక్కడ బయట వాహన హనుమాన్ మందిర్ కూడా ఉంది. అక్కడ అందరూ వాహన పూజలు చేయించుకుంటారు. అండ్ టెంపుల్ చాలా పెద్దగా ఉంటది. ఇక్కడ మన హైదరాబాద్ నుండే కాకుండా వేరే స్టేట్ నుండి కూడా వస్తారు. అర్చన టికెట్ తీసుకున్నాం, స్వామివారి దర్శనం చేసుకున్నాం, లడ్డు పులిహోర ప్రసాదాలు కూడా తీసుకున్నాం. నేను ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఏదో చిన్న ఉంటుందేమో టెంపుల్ అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే చాలా పెద్ద ఉంది టెంపుల్. సేమ్ కొండగట్టులా ఉంది. కొండగట్టుకు వెళ్ళినట్టే అనిపించింది, అంత పెద్దగా. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.